విజయవాడలో ఒక స్క్రాప్ వ్యాపారి 20 కోట్లకు మోసం చేశారు. అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి తెలిసిన వారి దగ్గరే కోట్ల రూపాయలు వసూలు చేశారు. అతను నమ్మి చాలా మంది పెట్టుబడి పెట్టారు. అయితే కొన్ని రోజులుగా వ్యాపారి కనిపించకపోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయవాడ వన్ టౌన్లోని వించ్పేటలో ఉండేటువంటి మహమ్మద్ అబ్దుల్ ఫహీం 3 ఏళ్ల కింద గుంటూరు జిల్లా నుల్కాపేటకు షిఫ్ట్ అయిపోయాడు. ఫహీం ట్రేడర్స్ పేరుతో స్క్రాప్ వ్యాపారం చేసేవాడు. తనకు వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలని కొందరికి బలవేశాడు. పెట్టుబడి కోసం డబ్బులు తగ్గాయని, అవి సర్దుబాటు చేస్తే అసలుతో పాటు లాభాల్లో కూడా వాటా ఇస్తానని నమ్మించాడు. అతని మాటలు నమ్మి విజయవాడ వించిపేటకు చెందిన మహమ్మద్ అక్బర్ ఇమ్రాన్ కోటి రూపాయలకు పైగా ఇచ్చాడు. ఆ తర్వాత ఇచ్చిన డబ్బు గురించి కానీ, టెండర్ గురించి కానీ ఫహీం ప్రస్తావించలేదు. పైగా 10 రోజులుగా ఫహీం కనిపించకపోవడంతో మోసపోయిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. విజయవాడకు చెందిన మరికొంతమంది దగ్గర కూడా ఫహీం 20 కోట్లకు పైగా వసూలు చేసి ముఖం చాటేసినట్టుగా తెలుస్తోంది. దీంతో బాధితులంతా తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.